ఆయన్ని చాలామందికి తెలీదు. రొనాల్డ్ రేగన్ తోటి, మార్గరెట్ థ్యాచర్ తోటి, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ తోటి గ్లోబల్ లీడర్స్ కింద ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రే కాదు, భారతదేశ ప్రధానమంత్రే కాదు, ఆయన గ్లోబల్ లీడర్గా ప్రపంచ ఖ్యాతి సంపాదించుకున్నారు. వన్ ఆఫ్ ది గ్రేట్. ఆయన 1995లో మహాత్మా గాంధీ గారి మీద ఇచ్చిన మెసేజ్ యునెస్కోలో అది ప్రపంచం అంతా కూడా అది హర్షించింది. అంత మహానుభావుడు మన భారతదేశంలో, మన రాష్ట్రంలో, మన తెలంగాణలో పుట్టినటువంటి పివి నరసింహారావు గారు అంత ఎదిగినటువంటి స్టేట్స్మెన్. హీ వాజ్ ఎ స్టేట్స్మెన్, హీ వాజ్ ఎ విజనరీ, హీ వాజ్ ఎ గ్రేట్ గ్లోబల్ లీడర్. ప్రపంచానికే ముఖ్యమైనటువంటి లీడర్లో ఒకళ్ళని చెప్పి అందరూ కూడా యునానిమస్గా అన్నారు, సందేహం లేకుండా అన్నారు. అందుకని మనందరం కూడా చాలా గర్వపడుతున్నాం ఈ అకేషన్. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఈరోజు దివంగత నేత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఏదైతే జంక్షన్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించుకోవడానికి వచ్చారో, ముందుగా పెద్దలు మన ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ గారికి, అలాగే ఇతర పెద్దలందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు. పివి నరసింహారావు గారి చరిత్ర యువకులందరూ తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే దేశానికి నిస్వార్థంగా సేవ చేసి ఆయన ఏ పోస్ట్ చేసినా, ముఖ్యమంత్రి చేసినా, ప్రధానమంత్రి చేసినా ఆయన మార్క్ అంటూ వేసుకొని ప్రజలకి ఒక స్టాచ్యుటరీ పోస్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అని చెప్పేసి ఆయన ఈరోజు చూపించారు. ఖచ్చితంగా ఆయన తెచ్చుకున్న ల్యాండ్ రిఫార్మ్స్ కానీ, అలాగే ఆయన పిఎంగా ఉన్నప్పుడు ఆయన ఏదైతే ఈరోజు ఆర్థిక సంస్కరణలు చేసి ఈరోజు 91 రిఫార్మ్స్ నుంచి మన ఇండియా ఒక కొత్త ఎరాలోకి వెళ్ళి ఒక ఎఫ్డిఐస్ కానీ, లేకపోతే కంప్లీట్గా ఎంఎన్సీస్ అన్నీ ఇండియాలోకి వచ్చి మొత్తం గ్లోబలైజేషన్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఖచ్చితంగా పివి గారి చరిత్ర మనం తెలుసుకోవాలి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ గుర్తించి ఆయనకి భారతరత్న ఇచ్చారో, నిజంగా తెలుగు వాళ్ళందరూ కూడా చాలా గర్వపడాలి. ఈరోజు ఆయన్ని స్మరించుకునే అవకాశం మరొకసారి దొరికినందుకు నేను సెలవు తీసుకుంటాను. ఒక విశిష్టమైన సేవ అందించే పివి నరసింహారావు గారు, జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత దేశాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి నవోదయ పాఠశాలలు కానీ, సమూలంగా విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు కానీ, భూ సంస్కరణలు కానీ, కొత్త ఆర్థిక విధానాలు కానీ, ఈవేళ వరకు కూడా అవే కొనసాగింపబడడం ఆయన దార్శనికతకి ఒక ప్రత్యేకమైనటువంటి నివాళిగా మనం భావించవచ్చు. రాబోయే తరాల్లో కూడా వచ్చే ప్రభుత్వాలన్నీ కూడా ఈ ఆర్థిక సరళీకరణని ఫాలో అవ్వడం ద్వారా మాత్రమే, అది అనుసరించడం ద్వారా మాత్రమే భారతదేశం యొక్క ఆర్థిక పరిపుష్టి చేకూరుతుందని, తద్వారా సాంస్కృతిక విలువలు పెంపొందించబడతాయని, మళ్ళీ భారతదేశం పునర్జీవనం సాగిస్తుందని అందరూ కూడా భావించబట్టే గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మన తెలుగువాడైనటువంటి, మన మేటి నాయకుడైనటువంటి శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారతరత్న ప్రదానం చేసి సముచితంగా మనందరం కూడా మనం సత్కరించుకున్నామని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నాకు కృతజ్ఞతలు. For more videos like this, subscribe Big TV channel.